ప్రస్తుతం చంద్రశేఖర్ ఆ డెడ్ బాడీ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అంటే కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డెడ్ బాడీని పూర్తిగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే పోస్ట్ మార్టం చేసిన తర్వాత అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. B1లో ఉన్నటువంటి ఈ అంటే లోయర్ బెడ్లోనే చంద్రశేఖర్ అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ ప్రస్తుతం లోపలికి అంటే ఒకవేళ మనము కోచెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూపించే ప్రయత్నం చేసినా కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి ఆ పోలీసులు అక్కడ వారి దగ్గర వరకు వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే B1 అదేవిధంగా M1 ఈ కోచెస్కి సంబంధించి ప్రస్తుతం ఆ 2 కోచ్లు ఇంకా పొగల బయటకైతే వస్తున్నటువంటిది అయితే ఉంది. మంటల్ని దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్స్ పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశాయి. ఇంచుమించుగా అవి అంటే 11:45 నుంచి ఆ ఫైర్ ఇంజిన్స్ కంప్లీట్గా ఈ మంటలను అదుపు చేస్తే దాదాపుగా 3 గంటల సమయం 3:25 వరకు కూడా ఈ మంటలను అదుపు చేయడానికి సమయం పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కంటిన్యూగా దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్లు 25 మంది వరకు అటు ఫైర్ సిబ్బంది, CRPF, GRP పోలీసులు, ఆ లోకల్ పోలీసెస్, అదేవిధంగా స్టేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా త్వరితగతిన అలర్ట్ అయ్యి అంటే ఇంకా మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బృందం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకుంది. DRM కూడా ప్రస్తుతం ఇక్కడికి ఆ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నారు. మొత్తం దీనికి సంబంధించి పరిశీలన చేసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇంకా ఈ ట్రైన్కి సంబంధించినటువంటి మంటలు ఆ కోచెస్లో నుంచి అంటే చంద్రశేఖర్ చనిపోయినటువంటి ఇదే కోచ్ ఇంకా ఈ కోచ్కి సంబంధించి లోపల నుంచి పొగలైతే బయటకు వస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనము చూడొచ్చు. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను ప్రమాదం, కానీ అదృష్టవశాత్తు అంటే ఒక్కరు మాత్రమే చనిపోయినటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉన్నట్టు, ప్రయాణికులంతా అలర్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏ విధమైనటువంటి గాయాలు కాకుండా మొత్తం అందరూ ముందస్తుగానే ఆ పొగ కమ్ముకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వేరే కోచెస్లోకి వెళ్ళడం, ట్రైన్ రైల్వే స్టేషన్లో ఆగిన వెంటనే వాళ్ళందరూ కూడా దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పెను ప్రమాదం నుంచి బయటపడినట్టుగా ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది అయితే చూడొచ్చు. SP తుహిన్ సిన్హా ప్రస్తుతం DRMతో ఇక్కడ మాట్లాడినటువంటిది అయితే ఉంది. DRMతో మాట్లాడిన తర్వాత కొన్ని వివరాలను కూడా మీడియాకి అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ కేసుకి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక పక్క DRMతో పాటుగా ఇతర రైల్వే ఉన్నతాధికారుల బృందం మొత్తం అంతా కూడా ప్రస్తుతం యలమంచిలి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది. అసలు ఈ ట్రైన్ ఇక్కడ ఆగే పొజిషన్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ దీనికి స్టాప్ అయితే లేదు. స్టాప్ లేనటువంటి ట్రైన్ కొంత ముందుగా ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో ట్రైన్ని సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి వెంటనే నిలుపుదల చేయడంతో ప్రయాణికులంతా అత్యంత వేగంగా ప్లాట్ఫామ్ మీద నుంచి దిగి ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వాటి వివరాలు బయటికి వెల్లడైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలియాల్సింది కేవలం ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం పోలీసు అధికారులు ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను SLF టీమ్స్ ఆ 2 ఇక్కడికైతే చేరుకున్నటువంటిది అయితే ఉంది. ఆ టీమ్స్ వచ్చి ఈ కేసుకు సంబంధించి మొత్తం అన్నింటినీ తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత అసలు ప్రమాదం ఎక్కడ సంభవించింది, ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటి, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఇతర వాటి వల్ల ఏమన్నా ప్రమాదం జరిగింది అనేది కూడా నిగ్గు తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ టాటానగర్ ఎర్నాకుళం ట్రైన్కి సంబంధించినటువంటి జరిగిన ప్రమాదంలో అటు చంద్రశేఖర్ అనే 71 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు. దాదాపుగా ఒక కోచ్లో 82 మంది, మరో కోచ్లో 76 మంది ప్రయాణికులు అవుతున్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సామర్లకోట రైల్వే స్టేషన్కి 3 బస్సుల్లో వాళ్ళందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మిగిలినటువంటి ప్రయాణికులను కోచ్లను సపరేట్ చేసి ప్రస్తుతం ఆ కోచ్ల ద్వారా మళ్ళీ ఎర్నాకుళం టాటానగర్ ఆ ట్రైన్ అయితే ఆ ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అసలు ట్రైన్కి ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్ రాజు, మీరన్నట్టుగా స్టేషన్లో ఆగినప్పుడే లోకో పైలట్ అలర్ట్ అవ్వడం, మంటల్ని గమనించడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. మూవింగ్లో ఉన్నప్పుడు జరిగినట్లయితే నిజంగా నష్టం చాలా భారీగా ఉండేది. చంద్రశేఖర్ ఒక్కరి మరణం కూడా సంభవించకుండా ఉండాల్సింది. అసలు అంటే రెండు బోగిల్లో ఉన్న ప్రయాణికులంతా కూడా తప్పించుకునే వీలు కలిగింది. ఎందుకని చంద్రశేఖర్ తప్పించుకోలేకపోయారు? వయసు రీత్యా అయినా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కంప్లీట్ అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనం ఒకసారి ఈ ట్రైన్ కనుక గమనిస్తే B1 లోగో అంటే చంద్రశేఖర్ మృతి చెందినటువంటి ప్లేస్, అక్కడ ఉన్నటువంటి ఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నటువంటి లొకేషన్, ఆ కోచ్ సమీపంలోనే చంద్రశేఖర్ అయితే లోయర్ బెర్త్లో ఉన్నారు. మనం చూస్తే ఈ ట్రైన్కి సంబంధించి ఈ కోచ్లో ఇది సెంటర్ ప్లేసు. 71 సంవత్సరాల వృద్ధుడు కాబట్టి తను అక్కడి నుంచి అత్యంత వేగంగా బయటికి రావడం ఒక విధంగా చెప్పాలంటే కొంత కష్టంతో కూడుకున్నటువంటిది. అప్పటికే పొగ పూర్తిగా వ్యాపించేసింది. పూర్తిగా వ్యాపించినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు ఊపిరాడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. అంటే కొంత అనారోగ్య కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఊపిరి ఆడక తను ముందుకి మూవ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు. దీంతో అదే బెర్త్లో చంద్రశేఖర్ బహుశా ఉండిపోయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే కదలలేనటువంటి వృద్ధుడు కావడం, అతనికి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అప్పటికే ఆ ప్రయాణికులు చాలామందిని అలర్ట్ చేసి వాళ్ళ లగేజీలు కొంతమంది వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే చంద్రశేఖర్ కదలలేనటువంటి నేపథ్యంలో తన భర్తలోనే అట్లానే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ట్రైన్ కూడా యలమంచిలి రైల్వే స్టేషన్కి సమీపంగా వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో దగ్గరికి వచ్చింది, అంటే దగ్గరికి రావడంతో ఈ వెంటనే రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలుపుదల చేయడం, ప్రయాణికుల్ని వేగంగా దించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అది కాకుండా రైల్వే స్టేషన్ సమీపంలో లేకుండా ఎక్కడైనా సరే అంటే మార్గ మధ్యంలో వేగంగా వెళ్తున్నటువంటి ట్రైన్ అది అలా కంటిన్యూ అయి ఉంటే ఇంకా మంటలు వేరే కోచెస్ కూడా అంటే వ్యాపించి ఉండేవి. ఖచ్చితంగా పెను ప్రమాదం సంభవించేది. దీనికి తోడు ముఖ్యంగా చూస్తే ఈ ట్రైను వేరే బోగిలకి మంటలు వ్యాపించి వేరే అంటే ఎక్కడన్నా అంటే ఏ గ్రామాలు లేనటువంటి ప్లేస్లో కానీ, ఫైర్ ఇంజిన్స్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ప్లేసెస్లో కానీ ఈ ప్రమాదం సంభవించుంటే ఇంకా పెను ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే అవకాశం ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వేగంగా 4 రైలు ఇంజిన్లు స్టేషన్ లోపలికి రావడం, మొత్తం మంటలను అదుపు చేయడం, అందరి ప్రాణాలను కాపాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హెల్మెట్ హెల్మెట్ సప్లై ఆపేశారు అన్న, సప్లై ఆపేశారు. We built an update. Keep watching Big TV. వాళ్ళు వచ్చిన తర్వాత అది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందనేది జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే అసలు ప్రమాదము అంటే తరచూ రైలు ప్రమాదాలు అనేక జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి రైలు ప్రమాదాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, అంటే ఈ ప్రమాదం ఎక్కడ సంభవించింది, ముఖ్యంగా దీన్ని ఎక్కడ లొకేట్ చేశారు అనేది కూడా లోకో పైలట్ అధికారులకి సమాచారం ఇస్తే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ట్రైన్కి సంబంధించి బోగీలను సపరేట్ చేసి ఆ బోగీలు మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా వేరే చోటకి పంపిస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం కదా. చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలంటే మొత్తం ట్రైన్ ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ 2 కోచ్లు ఉన్నటువంటి ప్లేస్ని మొత్తం అంతా కూడా ప్రస్తుతం పోలీసులు వాటన్నింటినీ వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనము చంద్రశేఖర్ డెడ్ బాడీ ఉన్నటువంటి కోచ్ సమీపంలో ఉన్నాం. ఈ కోచ్లోనే ప్రస్తుతం చంద్రశేఖర్ డెడ్ బాడీ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.